ఇప్పుడు మనం తీసుకుంటే ఒకవేళ ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకునే వాళ్ళు అంటే మీ దగ్గరకు వస్తే వాళ్ళకి మీరు ఎటువంటి ట్రీట్మెంట్ని అందిస్తారు? ప్రెగ్నెన్సీకి మాత్రం హస్బెండ్ వైఫ్ ఇద్దరూ రావాలి, ఎందుకంటే అది ఒకరు సంబంధించిన విషయం కాదు కాబట్టి ఇద్దరికి కూడా ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. దీనిలో మెయిన్గా అడ్రినల్ గ్లాండ్ అనేది కిడ్నీ పైన ఉంటుంది, ఒక క్యాప్ లాగా ఉంటుంది అన్నమాట, ఒక టోపీలా ఉంటుంది. అది అడ్రినల్ గ్లాండ్ ఒక సెక్రేషన్, ఆ హార్మోన్స్ అనేది కరెక్ట్గా లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ కన్సీవ్ అవ్వడానికి ఉంటుందన్నమాట. సో దాన్ని కరెక్షన్ చేయాలి. దాని అంటే సపరేట్గా దాన్ని కరెక్షన్ చేయడం ఉండదు, మళ్ళీ అది వాటర్ ఎనర్జీలో ఉంటుంది. కానీ హార్మోన్స్ని మెయింటైన్ చేసేది ఎవరు? ఎర్త్ ఎనర్జీ అనమాట. సో అన్నిటినీ మనం ఒక్క చోట్ల మనకి ప్రాబ్లం, ఇల్లు అనేది 10 మంది ఉంటాం, ఒక్కరు సరిగ్గా లేదనుకోండి ఇల్లు మొత్తం హ్యాపీనెస్ పోతుంది కదా మనకి. అంతే సేమ్ మన బాడీలో కూడా ఒక్క ఎనర్జీ సరిగ్గా లేదు అని అంటే అన్ని ఎనర్జీస్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయిపోతాయి. అందువల్ల మనం ఇదే రీజన్, ఇప్పుడు జనరల్గా అయితే అడ్రినల్ గ్లాండ్ సెక్రేషన్ వల్లే ఈ ప్రాబ్లం అన్నీ వస్తాయి, పీరియడ్స్లో ప్రాబ్లం ఇవన్నీ కూడా అందువల్లే వస్తాయి. కానీ మనం కరెక్షన్ చేసేటప్పుడు టోటల్ నాడీ చూసి టోటల్ 5 ఎలిమెంట్స్ని కూడా మనం కరెక్షన్ చేసుకుంటూ వస్తామన్నమాట. ఇప్పుడు పీసీఓడి, పీసీఓఎస్ ఇవన్నీ అంటారు కదా, అన్నీ కూడా ఈ అడ్రినల్ గ్లాండ్, ఎఫ్ఎస్హెచ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఉంటుంది కదా, ఇవన్నీ దీనివల్ల వస్తాయన్నమాట. వీటిని అన్నీ కరెక్షన్ చేయాలంటే మనం నాడీ చూడవలసిందే, నాడీలో మనం బ్యాలెన్సింగ్ చేయాల్సిందే, అప్పుడు ఈజీగా మనం కరెక్షన్ చేసేది. కానీ హస్బెండ్ వైఫ్ ఇద్దరికి కరెక్షన్ చేయాలి. ఒకరికి చేస్తే ఇప్పుడు జనరల్గా వీళ్ళు చాలామంది అంటుంటారు మా ఆయనకే ప్రాబ్లము, నాకేం ప్రాబ్లం లేదు అంటారు, నాకే ప్రాబ్లం మా ఆయనకేం లేదు అంటారు. అది వాళ్ళకి తెలీదు. సో ఇద్దరికి కరెక్షన్ చేస్తేనే మనకి మంచి హెల్తీ బేబీ పుట్టడానికి మనకి అవకాశం అనేది ఉంటుంది.